రైతులకు 15,000 రైతు బంధు అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అదే విధంగా వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నాడు. ఒక్కటన్నా అయిందా చెల్లె? ఇవన్నీ మోసాలు. ఇటువంటి ఈ మోసం చేసిన ఈ కాంగ్రెస్ కు దయచేసి మీరు బుద్ధి చెప్పాలి. రేపు అసెంబ్లీలో నేను గట్టి కొట్లాడతా. నేను చింత ప్రభాకర్ అన్న రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మా అక్క చెల్లెలకు 2,500 ఇచ్చేదాకా కొట్లాడతాం, 4,000 పింఛన్ వచ్చేదాకా కొట్లాడతాం. మేం కొట్లాడాలంటే ప్రశ్నించే గొంతును గెలిపియాలి. వెంకట్రామరెడ్డి గారిని మీరు గెలిపియండి, అవి ఎట్లా రావో మేం చూస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్కటన్నా చేసినాడు చెల్లె, అన్ని అబద్ధాలే. టీవీ పెడితే రోజు ఏం కనబడుతుంది? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఇంకేమైనా ఉన్నదా? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఈ గరీబోళ్లకో, అక్కజెల్లెళ్లకో, రైతులకో, దళితులకో, బీసీలకో, నిరుద్యోగ యువతకో పనికొచ్చేది ఒక్క మాటనన్నా చెప్పిండ్రా అని అడుగుతా ఉన్నా. గా పిల్లల కోసం 4,000 ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతిస్తాం పిల్లలకు అన్నారు. పిల్లలంతా నమ్మి కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు వేసిండ్రు. ఏమైంది? మొన్న నేను అసెంబ్లీలో అడిగినా, ఏమైనా 4,000 ఎప్పుడు ఇస్తావు అని అడిగినా, మేమెక్కడ చెప్పినా మేము చెప్పలేదు అని చేతులు ఎత్తిండి. ఒకసారి చెప్పింది చూడండి, చేతులు ఎత్తింది చూడండి. చూపిరా తమ్మి. అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను कांग्रेस पार्टी आदुकुंटुंदी। बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने। నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో గానీ మేము దీంట్లో గానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాం. మీరు మళ్ళొకసారి కావాలంటే వెరిఫై చేసుకొని. ఎంత పచ్చి మోసగాలు చూసిరా? ఓట్ల ముంగట ఏం చెప్పిండ్రు, అసెంబ్లీలో ఏం చెప్పిండ్రు, రెండు చూసిండ్రు. గీ కాంగ్రెస్ వాళ్ళని నమ్మితే మళ్ళా మనం మోసపోమా? అందువల్ల బాగా ఆలోచించండి. మనము ఈ పార్లమెంట్ లో ఎవరైనా తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే వాళ్ళు చెప్పిన అబద్దాలను మనం ఆమోదించినట్టు అవుతుంది, వాళ్ళ మోసాలను మనం ఆమోదించినట్టు అవుతుంది. దీన్ని బాగా ఆలోచించాలని కోరుతున్నా. మెదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం, ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం.